హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు టైమ్లెస్ ట్రెడిషన్. సో పక్క ఊర్లో జాతర జరుగుతుందని చెప్పి మా ఊర్లో ఇలా అనౌన్స్మెంట్ ఇచ్చారు. మేము ఎవ్రీ ఇయర్ వస్తూనే ఉంటాము ఈ జాతరకి. అంటే వచ్చి ఒకసారి దర్శనం చేసుకొని వెళ్తూ ఉంటే బాగుంటుందని చెప్పేసి ఇంకా దర్శనానికని ఫస్ట్ డేనే వచ్చాము. క్రౌడ్ అంతగా లేరు, చాలా పీస్ఫుల్గా ఉండింది. ఎందుకంటే ఫస్ట్ డేనే కదా, అందుకని చెప్పేసి క్రౌడ్ ఏమో అంత పెద్దగా లేరు. లైటింగ్స్ కూడా ఇంకా వేస్తూ ఉన్నారు. నార్మల్గా అయితే ఇప్పటికి వేసిన లైటింగ్స్ అన్నీ ఇవే. మొత్తం దేవుళ్ళందరినీ దింపేశారు అక్కడ. మేము ఇంకా టెంపుల్లోకి ఎంటర్ అయిపోయి కాళ్ళన్నీ వాష్ చేసుకొని వెనక్కి తిరిగి చూస్తే ఇక్కడ మాత్రం హనుమాన్ నించో ఉన్నారు. చాలా పెద్ద హైట్లో ఉంది. అందుకని చెప్పేసి ఇంకా అక్కడ కూడా ఒక్కసారి చూసుకొని దండం పెట్టేసుకొని ఇంకా లోపలికి వెళ్ళిపోయాము. ఇక్కడేమో హనుమాన్ ఉన్నారు, ఇంకా లెఫ్ట్ సైడ్లో వచ్చేసి శ్రీరామ్ ఉన్నారు. ఇంకా అలా లోపలికి వెళ్ళి ప్రదక్షిణం చేద్దాం అని చూసేసరికి ఇక్కడ అంతా విష్ణుమూర్తి అవతారాలన్నీ ఇక్కడ శిలలు పెట్టేస్తున్నారు. వీటితన్నిటితో డెకరేషన్ చేసేలా ఉన్నారు. ఇంకా లోపల డెకరేషన్ జరుగుతుంది. పక్క రోజు కళ్యాణం అంట, కళ్యాణం కోసం అని చెప్పి డెకరేషన్ చేస్తూ ఉన్నారు. రథం కూడా లాగుతారు. ఆ పక్క 2 రోజులు బాగుంటుంది అని చెప్పారు. బట్ క్రౌడ్ ఎక్కువ ఉంటుంది, దర్శనం చేసుకోలేము అని చెప్పేసి మేము ఇక్కడ ఇవాళ వచ్చాము. ఇంకా అలా చూసుకుంటూ ఆ వాహనాలు చూసుకుంటూ అలా ప్రదక్షిణం చేసుకుంటూ శివాలయంలో 3 ప్రదక్షిణాలు చేయాలంట మా పిన్ని చెప్పింది. ఆమె ఇలాంటివన్నీ బాగా నమ్ముతుంది. సో 3 ప్రదక్షిణాలు చేయించింది మాతో. ఇంకా ఇక్కడ చెప్పాను కదా ఇందాక, అక్కడ హనుమాన్ ఉన్నారు, ఇక్కడ రాముల వారు ఉన్నారని చెప్పి ఇంకా అక్కడ కూడా ఒకసారి చూసుకొని ఇంకా లోపలికి వచ్చేస్తే ఇక్కడ నంది మనకి దర్శనం ఇస్తారు ముందుగా. ఆ పక్కనే మంగళ వాయిద్యాలు కూడా ఉన్నాయి. సో ఇది లోపలికి ఎంటర్ అయ్యేది. మన లోపల దేవుణ్ణి చూపించలేం కాబట్టి ఇక్కడే చూపిస్తున్నా. ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసాము. దర్శనం అయిపోయిన తర్వాత కాసేపు అలా కూర్చోవాలంటే కూర్చొని లేసి బయటకు రాగానే ఇక్కడ ప్రసాదం కూడా పెడుతున్నారు. నెక్స్ట్ ఇంకా దర్శనం అయిపోయినాక బయటకు వచ్చేసి ఇక్కడ ఇవన్నీ అమ్మవారికి కట్టిన చీరలు మనకి కావాలంటే ఇస్తారు కూడా, ఛార్జ్ చేస్తారు, ఎంత అమౌంట్ తెలీదు. సో ఓవరాల్గా ఇది అండి వ్యూ, టెంపుల్ వ్యూ. ఇక్కడ రావణ వాహనం అంట, ఇంకా అలాగే చిలుకతో, నందితో, అలాగే ఏనుగుతో ఇంకా చాలా వాహనాలు ఉన్నాయి కదా. ఇంకా కాసేపు అలా కూర్చొని మేము కూర్చున్న దగ్గర వ్యూ చూపిస్తే మాత్రం ఇలా ఉంటుంది. ఇదిగోండి చిలుక వాహనం ఇక్కడ ఉంది. ఇవన్నీ ఒక్కొక్క రోజు ఒక్కొక్క వాహనం మీద దేవుణ్ణి ఊరేగిస్తారు లాగుంది. ఇంకా అటు సైడ్ వచ్చేసి అదర్ యాక్టివిటీస్ ఉన్నాయి. ఏవో చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి అలాగ అందరూ చేస్తూ ఉన్నారు. వీళ్ళు చూడండి అసలు మామూలుగా ఎంజాయ్ చేయట్లేదు, వాళ్ళ ఇష్టానికి ఎగురుతూ ఉన్నారు అక్కడ. ఇంక ఇక్కడికి వచ్చేస్తే చిన్న పిల్లల్ని ఎక్కిచ్చేస్తున్నారు. సో అంతే అండి, ఇంకా అలా అవన్నీ చూసేసుకొని ఇంకా ఇంటికి బయలుదేరిపోయాము. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.